హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వాక్యము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, బైబిల్లో రాయబడిన ప్రతి మాట చదివినప్పుడు గ్రహించుకొని దానిలో సారాంశమేమో కనుగొని దాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టంగా బ్రతకడమే నేర్చుకోవాలి. బైబిల్ని చదివేటప్పుడు నేను నేర్చుకుంటున్నాను, నేను ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాను, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నాకు ఏదో చెప్తున్నాడు, సో నేను దానికి లోబడాలి, దాని ప్రకారం నేను అనుసరించాలి అనే మనసుతో చదవాలి. ఇక్కడ మనం చదివిన వాక్యములో పితరులు ఎలా ఉండిన్నారు, మరి మీరు ఎలా ఉన్నారు? పితరుల వల్లనే ఉన్నారు తప్ప మార్చబడిన జీవితాలు కనబడడం లేదు అని ఇశ్రాయేలీల విషయంలో జరిగినదే మీరు చేస్తున్నారు అని కొత్త నిబంధన భక్తులను కూడా ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ నిన్ను గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు కూడా ఇలాగున్నవా పరీక్షించుకో. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారలారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరుస్తున్నారా? హృదయంలో వాక్యాన్ని రాసుకుంటున్నారా? హృదయంలో వాక్యాన్ని నాటుకుంటున్నారా? చెవులతో వాక్యములను వింటున్న చెవులుగా మీరు పెట్టుకున్నారా? వాక్యమును వినే చెవులుగా ఉన్నాయా? వాక్యం గట్టిగా చదువుతున్నారా? చదువుతున్నప్పుడు వాక్యమును చెవులలోకి చొప్పించుకొని హృదయంలో నాటుకొని లోబడే మనసు కలిగి ఉన్నారా లేదో ఒకసారి పరీక్షించుకోండి. దేవుని సంగమా, సేవకులు మిమ్మల్ని గద్దించి హెచ్చరించి వాక్యమునకు మిమ్మల్ని లోపరచాలని క్రమశిక్షణలో రావాలని మీకు కఠినంగా మీ పట్ల వ్యవహరించినప్పుడు మీరు సేవకులను మరి అర్థం చేసుకోలేక సేవకుల పట్ల మీరు ఎదురాడుతూ సేవకులు చెప్పిన ప్రతి మాట మాకు నేర్పించడానికి ఈ కఠినమైనటువంటి నిర్ణయం అనేది అనుకోకుండా లోబడకుండా వారిని అపార్థం చేసుకొని వారికి ఎదురాడుతూ వారి యొక్క మనసులను గాయపరుస్తున్న వాళ్ళు ఈ మధ్య చాలామంది విశ్వాసులు తయారవుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, హృదయములను చెవులను వాక్యమునకు లోపరిచేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. లోపరచాలి, నువ్వు వాక్యమునకు లోపరచాలి, నీ శరీరాన్ని లోపరుచుకోవాలి. నీవు వాక్యానుసారంగా బ్రతకకపోతే నువ్వు ఎందుకు విశ్వాసి, నువ్వెందుకు క్రైస్తవుడి? వేస్ట్ కదా. అట్లాంటప్పుడు వాక్యము అంటే మాట, దేవుని మాటకు నీ హృదయంలో చోటు ఉండాలా, నీ చెవులలో కూడా ఆ మాటలు వినిపించబడాలి. రోమపత్రికలో రాయబడినట్టు వినుట వలన క్రీస్తు మాట వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తు మాటను వినే కొద్దీ విశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా వాక్యము నీ చెవులలోకి వెళ్ళేటప్పుడు చెవుల ద్వారా వినడం జరుగుతుంది. ఆ చెవుల గుండా వెళ్ళి హృదయంలో నాటబడినప్పుడు విశ్వాసం పెరగాలి. ప్లస్ వాక్యమునకు నీవు లోబడాలి. లోబడకుండా ఉండేవాళ్ళుగా నిన్నారు పితరులు. కానీ పితరుల వలె నువ్వు కూడా ఉన్నావా? పితరులు అలాగున్నారు, నేను ఉండకూడదు అని ఈ రోజున వాక్యం వింటున్న నీవు గ్రహించుకో. పితరులు అలాగ చేసి లోబడనప్పుడు ఏం జరిగింది? వారు లోబడలేదు, అవిధేయత చూపించినారు. అప్పుడు వాళ్ళు కనానును స్వతంత్రించుకోలేదు, కనాను వాళ్ళు చూడలేకపోయినారు, కనానులో ప్రవేశించలేకపోయినారు, అరణ్యంలోనే రాలిపోయినారు. అనేక మంది దేవునికి ఇష్టంగా నడవలేకపోయినారు గనక వాళ్ళు రాలిపోయినారు. ఈరోజున నువ్వు పరలోక రాజ్యం అనే కనానుకు చేరాలి. పరలోక రాజ్యము, కనాను అనే పరలోక రాజ్యం, ఆ రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వు దేవుని వాక్యమునకు నువ్వు లోబడాలి. దేవుని వాక్యమునకు నీ హృదయంలో చోటు ఉండాలి. దేవుని వాక్యం నీ చెవుల గుండా వెళ్ళాలి.
వెళ్ళి ధ్యానిస్తూ దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నాటుకోవాలి. అదేవిధంగా పితరులు పరిశుద్ధాత్మను ఎదిరించినారంట. పరిశుద్ధాత్మ ఒకటి చెప్తుంటే వాళ్ళు ఇంకొకటి చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆశయాలు గమ్యము పరిశుద్ధాత్మకు ఉన్నటువంటివి అన్నీ కూడా వీళ్ళు పొందుకొని అనుసరించలేదు. పరిశుద్ధాత్మకు ఎదిరించినారంట అండి. చాలామంది పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నాను. అందుకే వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను చాలామంది దుఃఖపరుస్తున్నారు. అలా దుఃఖపరచడం వల్ల మీకేమొస్తుంది? ఏమొస్తుందంటే పరలోక రాజ్యం రాదు, ఖచ్చితంగా రాదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తే మీకు పరలోకం రాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ విషయంలో క్షమాపణ లేదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎల్లప్పుడూ పితరులు పరిశుద్ధాత్మను ఎదిరించినారు. ఈ రోజున అటువంటి విశ్వాసిగా నువ్వు ఉన్నావేమో చూసుకోండి, పరీక్షించుకోండి. పరిశుద్ధాత్మను అనుసరించాలి. పరిశుద్ధాత్మ ఏం కోరుకుంటున్నారో అది చేయాలి. పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళమంటున్నారో అక్కడికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ ప్రార్థించమంటే ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ పలానా వ్యక్తికి వెళ్ళి కలవమంటే కలవాలి. పరిశుద్ధాత్మ ఏమి నీకు బోధిస్తున్నారో దానికి లోబడే మనసు నువ్వు కలిగి ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యం చేరుతావు. తండ్రి కుడిపార్శ్వనున్న యేసయ్య దగ్గరికి నువ్వు చేరుతావు. పిలుపును ఐథియోపియుడైనటువంటి కందాకే క్రింద మంత్రి అయిన అతన్ని నపుంసకుడి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది పరిశుద్ధాత్మ. వెళ్ళు, నువ్వు కలుసుకో, ఆ రథాన్ని కలుసుకో అంటే ఎంత ఆ మాటకు లోబడి ప్రయాస తీసుకొని ఆ రథాన్ని ఆ రథం వరకు రీచ్ అవ్వాలంటే పరిగెత్తి ఆ రథం దగ్గరికి వెళ్ళి అతను చదువుతున్న ఆ యెషయా గ్రంథాన్ని గురించి అడిగి, ఆ యెషయా గ్రంథంలో చదువుతున్న ఆ మాట క్రీస్తు మాట అని తెలియజేసి అతనికి బాప్తిసం ఇచ్చి, చూడండి అక్కడి నుండి మళ్ళీ పరిశుద్ధాత్మ చేత వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాగా పరిశుద్ధాత్మ పరిగెత్తు వెళ్ళు అంటే వెళ్ళడం లేదు. పరిశుద్ధాత్మ ప్రార్థించు అంటే ప్రార్థించడం, పరిశుద్ధాత్మ పశ్చాత్తాపడంటే పశ్చాత్తాపడడం లేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనేది లేని బ్రతుకులుగా ఉన్నాయి. పైగా సేవకులను ప్రశ్నించే స్థాయికి ఎదిగే రకంగా శోధకుని యొక్క మనస్సును కలిగి బ్రతుకుతూ ఉన్నారు విశ్వాసులుగా. సంఘములో అలాంటిది మరి చాలా దుర్మార్గమైనటువంటి క్రియ. అది మీకే కీడుని కలిగిస్తుంది. సేవకులకు ఎదరాడుతూ పరిశుద్ధాత్మతో నింపబడి సేవకులు పరిచర్య చేస్తున్నప్పుడు సంఘములో వాక్యమునకు లోబడి, సేవకులకు లోబడి ఆత్మానుసారంగా కట్టబడుతూ సేవకుల పైన ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను మీరు కూడా సంపాదించుకునడానికి ప్రయాసపడి ముందుకు సాగాల తప్ప ఎదురాడుతున్న మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉండరు. లోబడనోళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉండరు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది అన్నా విన్న తర్వాత మార్పు కలిగి పరిశుద్ధాత్మ మీ దగ్గర అసలు ఉన్నారా? పరిశుద్ధాత్మ ఉంటే మీ క్రియలు ఎందుకు అలా ఉన్నాయి? పరిశుద్ధాత్మ మీకు సమీపాన ఉంటే మీకు దగ్గర మీ యొక్క జీవితంలో ఎందుకు ఇటువంటి క్రియలు కలిగి ఉన్నారు? ఎందుకు ఇటువంటి మనసు కలిగి ఉన్నారు? ఎందుకు ఇటువంటి స్వభావం కలిగి ఉన్నారు? మోసపోతున్నారేమో చూసుకోండి. పరిశుద్ధాత్మ ఉన్నారు మా దగ్గర, పరిశుద్ధాత్మను మేము పొందుకున్నాము, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం, మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాం, ఏవేవో మరి మీకు అనుకూలంగా చెప్పుకుంటూ రోజుకు వాక్యం ఇంత చదువుతూ ఉన్నాం, ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, అవన్నీ ఓకే. కానీ పరిశుద్ధాత్మ ఉంటే మీ దగ్గర మీ క్రియలు, మీ మాట, మీ ప్రవర్తన వాక్యానుసారంగా ఉంటుంది. హల్లెలూయా. అట్టి జీవితం మీకు ఉందో లేదో గమనించుకొని ఒకసారి పరీక్షించుకొని పశ్చాత్తాపడి, ముష్కరులారా అంటే బుద్ధి లేని వాళ్ళు, మూర్ఖులు, అలాంటి బ్రతుకు, అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఇప్పుడే పశ్చాత్తాపడి, అయ్యా నేను లోబడతా, హృదయంలో వాక్యాన్ని నిలబెట్టుకుంటాను, వాక్యానుసారంగా బతుకుతాను, నా చెవులలోకి వ్యర్థమైన మాటలు రాకుండా నేను
వాక్యమునే నా చెవులలోకి చొప్పించుకుంటాను అని దేవుని దగ్గర క్షమాపణ అడిగి తిరిగి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధాత్మకు అనుకూలంగా వాక్య ప్రకారంగా మీరు మీ జీవితాలను మార్చుకొని నడుచుదురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసా. నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశ్రయించండి అయ్యా. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఆ యొక్క జీవితము, ఆ ప్రవర్తన తీసివేసి పరిశుద్ధాత్మకు లోబడే మనసు, వాక్యమునకు హృదయంలో చోటు ఉండేటువంటి బిడ్డలుగా వీరిని మార్చమని, బలపరచమని, ముష్కరుల వలె కాకుండా లోబడనోళ్ళని వారి వలె కాకుండా లోబడే విధేయత కలిగిన వాళ్ళుగా, బుద్ధి కలిగిన వాళ్ళుగా విన్నవారిని అందరినీ మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.